నేను మాట్లాడిన ఆ ఫస్ట్ మూవీ తమిళ్, దే సెడ్ ఇట్ ఈస్ సెందమిళ్. సెందమిళ్ సెందమిళ్ అంటే నేనే మాట్లాడాను అని ఎవరికీ తెలీదు. అంత ప్రతి ఒక్క వర్డ్ ఉచ్చరింపు అంత పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పి ఎంజి రామచంద్రన్ గారు నాకు తమిళ్ ఇళవరసి అని అవార్డు ఇచ్చారు. ఎంజి రామచంద్రన్ గారి చేతుల ద్వారా తమిళ్ ఇళవరసి అంటే తమిళ్ ప్రిన్సెస్. ఎవరు కుడతాంగా ఓ మంచుగా ఇచ్చారు. ఎందుకు అనంటే ఒక తెలుగు అమ్మాయి అయ్యుండి తమిళ్ నేనంత పర్ఫెక్ట్గా మాట్లాడాను. ఇప్పుడు రూల్స్ వేరే ఉన్నాయి స్వప్న గారు. అప్పుడు మీకు అవార్డు ఇవ్వాలి అని అంటే మీ ఓన్ వాయిస్ ఉండాలి. డబ్బింగ్ వాయిస్కి ఇవ్వరు. ఏ హీరోయిన్ అయినా సొంత వాయిస్తో మాట్లాడితే అవార్డు వస్తుంది. సొంత వాయిస్ కాకపోతే అవార్డు రాదు. వాళ్ళకి తెలీదు. ఇవన్నీ ఎవరిని నేను థ్యాంక్స్ చెప్పాలంటే శ్రీధర్ గారికి చెప్పాలి. అప్పుడు శ్రీధర్ గారు ఎంజి రామచంద్రన్ గారితో సత్య స్టూడియోస్ డైరెక్షన్ చేస్తున్నారు. త్యాగత్తిన్ వెట్రి అని ఎంజి రామచంద్రన్ గారి హీరో, శ్రీధర్ గారు డైరెక్షన్. ఆయన అన్నారు, అమ్మాయి ఎంతో కష్టపడి పనిచేసింది, తెలుగు అమ్మాయి, చిన్న పాప, ఎంకరేజ్ చేసినట్టుంటుంది మనకి అని ఆ సినిమా చూపించారు సీఎం గారికి. అప్పుడు ఆయన సీఎం గారు ఆయనకి చూపిస్తే ஸ்ரீதர் நான் எல்லாம் நம்ப மாட்டேன், பொய் சொல்கிறீங்க, தெலுங்கு பொண்ணு படத்தில் இப்படி பேச முடியும். இல்லை சார், அந்த அம்மா தான் பேசினா, அந்த குட்டி பொண்ணு தான் பேசினா. అప్పుడు త్రూ ద గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్, దే అనౌన్స్డ్. ఎంత మీకు భగవంతుడు రాసిపెట్టిన రాతలాగా అనిపిస్తుంది నాకైతే. అంటే ఎక్కడ గూడ్స్ బండి ఎక్కి 10 కుటుంబాలు వెళ్ళడం, 18 రోజులు ట్రావెల్ చేసి, ఎక్కడ పరిస్థితుల నుంచి, ఎక్కడ ఒక 1 రూమ్ చిన్న ఇంట్లో ఇంతమంది ఉండి ఆరు బయట పడుకుని ఏమవుతుందో భవిష్యత్తు తెలియని పరిస్థితుల్లో మీకు ఆల్మోస్ట్ మీ ఒళ్ళో వచ్చి పడింది ఒక ఆపర్చునిటీ విత్ స్టార్వర్డ్స్. అంటే నేను హీరోయిన్ వీళ్ళు యాక్ట్ చేయాలని చెప్పినప్పుడు అమ్మతో నేను చెప్పాను, నేను చెయ్యను, నాకు సినిమాలు వద్దు, నేను చదువుకోవాలి అని. అప్పుడు అమ్మ ఏమన్నారంటే, చూడు ఆపర్చునిటీ వచ్చింది. నేను అన్నాను, అక్క ఉంది కదా, చెల్లి ఉంది కదా, తమ్ముడు ఉన్నాడు కదా, లేకపోతే నువ్వు కూడా చెయ్యి. నేను చేయనంటే మా మొహాలు బాగాలేవే, వాళ్ళకి నీ మొహమే నచ్చింది.